నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యం. ఎన్నికల వ్యూహాలపై ఏఐసీసీతో చర్చించామన్న మంత్రులు. ప్రజలు కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మారు. అందుకే బీఆర్ఎస్ ఓడిందన్న కేటీఆర్. వైసీపీలో కొనసాగుతున్న ఇన్ఛార్జ్ల మార్పు ప్రక్రియ. క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేల క్యూ. కేసినేని నాని వర్సెస్ టీడీపీ. హాట్ గా బెజవాడ పాలిటిక్స్. రాముని చుట్టూ నేతల రాజకీయం. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఫైర్. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. నేరుగా టీడీపీ అధినేతపైనే విమర్శలు ఎక్కుపెట్టి బయటకు వచ్చిన కేసినేని నానిపై బగ్గుమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నాని 2 సార్లు గెలిచారంటే అదంతా సొంత బలం కాదని, పార్టీదే కష్టమని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం బెజవాడలో నాని వర్సెస్ టీడీపీ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వచ్చేందుకు సిద్ధమయ్యారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. సీఎం జగన్ తో సమావేశమైన ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా సైతం సమర్పించారు. దీంతో బెజవాడలో రాజకీయాలు రంజుగా మారాయి. ఇంతవరకు బాగానే ఉన్న టీడీపీ నుంచి బయటకు వస్తూ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వారు, లోకేష్ తన విషయంలో ఎలా వ్యవహరించారు, విజయవాడకి చెందిన సహచర టీడీపీ నేతలు తనపై ఎలాంటి విమర్శలు చేశారన్నది ఒక్కోటిగా చెప్పుకుంటూ వచ్చారు కేసినేని నాని. ఈ కామెంట్లే ఇప్పుడు సంచలనంగా మారాయి. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ హుజూర్ అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా 2 సార్లు. నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో. అయితే నాని వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. పైకి వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా చెప్పుకుంటున్న నాని పార్టీలో మాత్రం వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2 సార్లు టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఆయన గెలిచారని, ఆయన పార్టీలో ఉంటూనే నిత్యం అసంతృప్తి స్వరం వినిపించేవారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థానిక నేతలతో సఖ్యతగా ఉండకపోవడం నుంచి టీడీపీ నేతల మనోభావాలు దెబ్బతినేలా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన విషయాలను ప్రస్తావించారు బెజవాడ తెలుగు తమ్ముళ్లు. ఆయన తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇన్నాళ్లు ఓపికగా వ్యవహరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. కేసినేని నాని టీడీపీ అధినేతపై విమర్శలు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. నాని ఓ కోవర్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి నానికి లేదంటూ ఫైర్ అయ్యారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు గారు దేవుళ్ళు లాంటి మనిషి. ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పరండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి. ఓపెన్గా చెప్తున్నాం. చంద్రబాబు నేను ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేసీఆర్ నాని లాంటి వాడు, కొడాల నాని లాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి వాళ్ళు కూడా నమ్మడానికి కొత్తలు సంకోచిస్తారు. ఎందుకంటే వీడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడారు. ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు.
అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇక తమ కుటుంబంలో కలహాలకు చంద్రబాబుకు సంబంధం ఏంటన్నారు కేసినేని నాని సోదరుడు చిన్ని. నందమూరి నారా కుటుంబాలను అనే అర్హత స్థాయి కేసినేని నానికి లేదన్నారాయన. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మర్చి మాట్లాడడం తగదన్నారు చిన్ని. పార్టీలోకి వచ్చే వాళ్ళు వస్తుంటారని, వెళ్లే వాళ్ళు వెళుతుంటారని అన్నారు కేసినేని చిన్ని. నిన్న జరిగిన సంఘటనలు, వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో విభేదాలు పెట్టారని మా ఎంపీ గారు వ్యాఖ్యానించారు. నానిగారు చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నిన్న ఆయన ఆవేశంతో అక్కడ వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నానిగారు మీకు ఒకటే కోరుతున్నాను, మన కుటుంబం ఆయనకి ఎంతో రుణపడి ఉంది. అది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు పురుష పదజాలంతో చేశారు. మా తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీరు తెలుగుదేశంలో 2 సార్లు ఎంపీ పదవిని పొందారు వారి వల్ల. బెజవాడ ఎంపీ సీటు కోసం ఎంత పోటీ ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కేసినేని నానికే సీట్ ఇచ్చారని, అయినా ఆయనకు ఏమాత్రం కృతజ్ఞత లేదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. టీడీపీ అధినేత చంద్రబాబును సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రకాశం జిల్లా దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎడ్లబల ప్రదర్శన కార్యక్రమంలో సిద్ధార్థ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జగన్ ఎదిగిన విధానం, పేద పడుగు వర్గాలకు ఆయన చేస్తున్న సేవలను చూసి ఎంతో సంతోషించేవారన్నారు. బలమైన వారసత్వానికి మించిన ఆస్తి తల్లిదండ్రులకు ఉండదన్నారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వారసత్వమే పెద్ద శాపంగా మారిందన్నారు. ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువకులను, అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా కలుసుకోవడం నిజమంటేనే చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు ఒక 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రంలో వేడెక్కుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలా, వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా, ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి నిలబెట్టాలనేది కూడా ఆయన చెప్తే మేము వినాలనేట మాట్లాడుతున్నాడు మీటింగ్లలో పోయి. జగన్మోహన్ రెడ్డి గారు 2010లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు బయటికి రావాలని చెప్పి ఆయన ఎవరు ఆయనకు చెప్పలే. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు మనుగడ లేదు, మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, మనం నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మనం ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ఏపీలో ఎన్నికల హడావడి కనిపిస్తుంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ టికెట్ కోసం ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రాజ్ ప్రయత్నిస్తున్నారు. అయితే మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి టికెట్ కాకుండా పెందుర్తి సీట్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని ఇరు పార్టీలు తెలియజేస్తున్నాయి. పదవి అంటే రాజకీయ నాయకులకు పంచప్రాణాలు. సామ, దాన, భేద, దండోపాయాల్లో ఏ పద్ధతిలోనైనా నేతలు పోరాటం సాగించి టికెట్ సాధించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే అధిష్టానాల ఆలోచనలు, గెలిచే అభ్యర్థులు, పార్టీ గెలుపు, అధికారంలోకి రావడం ఈ రీతిన సాగుతాయి. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్లకు కట్టింగ్లు ఉంటాయి. అద్దబలం, అంగబలం, విధేయత, సమర్థత, రాజకీయ చతురత గల కొందరు కొత్తవారు టికెట్లు దక్కించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పాత వారికి కోపతాపాలు రావచ్చు, పార్టీలు మారచ్చు. పార్టీ అధిష్టానాలకు
ప్రతిబంధకం మారవచ్చు. ఈ పరిస్థితులను చాకచక్యంగా సరిదిద్దుకుని అటు పార్టీ అభ్యర్థుల గెలుపు, ఇటు పార్టీ గెలుపుపై అధిష్టానాలు దృష్టి సారిస్తాయి. ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అన్ని పార్టీల అధిష్టానాలు ఈ ప్రక్రియే కొనసాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే దిశగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ అడుగులు వేస్తుంది. ఇందుకు వైసీపీ అధినేత జగన్ ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అలకలు, కోపతాపాలు, బుజ్జగింపులు, నచ్చచెప్పడాలు, కౌన్సిలింగ్లు వగైరాలు ఎన్నో జరగడం సహజం. ఈ ఘట్టాలు ముగిశాక ఫైనల్ నిర్ణయాలు సర్వసహజమే. సీఎం జగన్ కొందరికి సీట్లు పూర్తిగా నిరాకరిస్తున్నారు. మరికొందరిని ప్రస్తుత స్థానాల నుంచి కొత్త స్థానాలకు పంపుతున్నారు. మరికొన్ని చోట్ల కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాగరీ టౌన్ గా పేరొందిన అనకాపల్లిలోని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఈసారి జగన్ సీటును నిరాకరించారు. అనకాపల్లిలో భరత్ కుమార్ అనే కొత్త అభ్యర్థికి జగన్ సీటును కేటాయించారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో జాబితాలో భరత్ కుమార్ పేరు చోటు చేసుకుంది. అమర్నాథ్తో పాటు భరత్ కుమార్ సైతం కాపు సామాజిక వర్గానికి చెందినవారే. వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ 2 విడతల్లో జాబితాలను ప్రకటించింది. అయితే ఐటీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మాత్రం ఇంతవరకు సీటు కేటాయించలేదు. గుడివాడ అమర్నాథ్ ను ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి కాకుండా పక్కనే ఉన్న పెందుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారని అంటున్నారు. ప్రస్తుతం పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు సీటు దక్కదని అంటున్నారు. పెందుర్తిలో అధికంగా వెలమ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాల ప్రజలే ఉన్నారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యే బరిలో ఉన్న వారందరూ ఈ 2 సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులే. మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనకాపల్లి ప్రజలు అమర్నాథ్ పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తమ నేత గుడివాడ అమర్నాథ్ సీఎం కు ఇష్టమైన వ్యక్తి అని, అమర్కి ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ గ్యారంటీ వస్తుందని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ ను ప్రకటించడానికి వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. గుడివాడకు పెందుర్తి టికెట్ కేటాయిస్తే అదీప్ రాజ్ అనుచరుడు అమర్నాథ్ కు సహకరిస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరోవైపు టీడీపీ జనసేన జతకట్టి 2024 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు, ఈ ఇద్దరు పెందుర్తి సీట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు తమ అధిష్టానాల నుంచి ఈ సీటు విషయంలో క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీలో కీలక నాయకుడు కాగా, మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయ్యారు. అయితే ఈ టికెట్ టీడీపీకి దక్కినా, జనసేనకు దక్కినా కలిసి పనిచేసి పెందుర్తి సీట్ దక్కించుకుందామని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదీర్ఘ కసరత్తుల అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ల 3వ విడత జాబితా సిద్ధమైంది. సామాజిక సమీకరణాలు గెలిపే లక్ష్యంగా 3వ విడత జాబితా రూపొందించారు వైసీపీ అధినేత సీఎం జగన్. మొదటి 2 లిస్టులలో 38 మంది పేర్లు ప్రకటించిన వైసీపీ అధిష్టానం తాజాగా 23 మందితో 3వ లిస్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కాసేపట్లో లిస్టు విడుదల చేయనున్నారు వైసీపీ సీనియర్లు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. ఏదైతే వైసీపీ 3వ జాబితా మరికొద్ది సేపట్లో అయితే కనుక విడుదల చేయనున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే 2 జాబితాలు అనంతరం కూడా ఈ జాబితాలో దాదాపు 25 వరకు కూడా ఇందులో అభ్యర్థులు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇందులో ముఖ్యంగా ఎంపీ స్థానాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు ఆశావాహులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, మార్పులు చేర్పులు అనేది కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ కసరత్తు అనేది కూడా మరికొద్ది సేపట్లో పూర్తి చేసి మంత్రి అయితే కనుక ఈ సభ్యుల యొక్క జాబితాని అనేది వెలువరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏదైతే ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈ రోజు 3వ జాబితాల ప్రకారం 25 మంది వరకు కూడా ఉండే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా 2 జాబితాల్లో 38 సభ్యులు ఉంటే ప్రస్తుతం 25 సభ్యుల దాకా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా 60 పైన సభ్యులు అయితే కనుక 3 జాబితాలు కలిపి ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది నిత్యం. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్ర ఏంటి? ఆమెకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు ఇస్తారా లేక స్టార్ క్యాంపెయినర్గా చేస్తారా? ఈ 2 కాకుంటే ఏఐసీసీలో కీలక పదవి అప్పగిస్తారా? అసలు ఆమెకు ఎలాంటి పదవి అప్పగిస్తారు అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే షర్మిల రాకను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. ఆమె రాక నేపథ్యంలో పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఓకే అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఏపీ కాంగ్రెస్ నేతలు కొందరు మాత్రం తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించొద్దని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి దూరమైన ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంక్ తిరిగి కైవసం చేసుకునేందుకు షర్మిల రాక కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన హర్షకుమార్ షర్మిలకు బాధ్యతలు అప్పగింతపై విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఇది ఒక్క హర్షకుమార్తోనే ఆగుతుందా? మరికొందరు ఇలాంటి తరహా డిమాండ్లతోనే షర్మిలకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తారా? చూడాలి. ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా? ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయి ఉన్నట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా? అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు? ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు. కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా మెలగాలి, కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి, అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో, మన రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలన్న ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను.
ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా? ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయి ఉన్నట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా? అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు? ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు. కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా